సివిల్ సప్లై స్కామ్ ను బయటపెట్టినా దానిపై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏ ఏజెన్సీ కూడా స్పందించకపోవడం గమనార్హం. అమృత్ స్కామ్ లో రేవంత్ రెడ్డి బాహుమర్ది కంపెనీకి 1135 కోట్ల వర్క్ ఇచ్చారని ఆరోపించామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కి వివరంగా చెప్పినా ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదన్నారు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కామ్లపై స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఎవరితో కుమ్మక్కవుతున్నారని గ్రహించాలన్నారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే కరప్షన్ ఉంది. కాంగ్రెస్ అంటేనే కరప్షన్, ఇది అందరికీ తెలుసు. అట్లాగే మరి ఈరోజు ఈ కుంభకోణం మీద విచిత్రంగా మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. దేశమందరూ మాట్లాడుతున్నారు. కర్ణాటకలోనైతే డీకే శివకుమార్ గారిని తొలగించాలని కర్ణాటక బీజేపీ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. కానీ తెలంగాణ బీజేపీ వాడు మాత్రం ఎవడు మాట్లాడట్లేదు. తెలంగాణ బీజేపీ వాళ్ళు మాత్రం మౌన మునుల మాదిరిగా ఎక్కడ ఒక్కరు కూడా మాట్లాడట్లేదు. ఏం జరుగుతున్నదని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణలో ఇంత అపురూపమైన సంబంధాలు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీకి ఏ స్థాయిలో ఉన్నాయో మరి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూ అక్రమాలకు, భూ దందాలకు ముఖ్యమంత్రి గారు వత్తాసు పలుకుతున్నందుకు మీ మౌనమా? లేదా మీ కేంద్ర మంత్రులు మీరు కలిసి బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్న అవినీతి కార్యకలాపాలకు మరి ఏదో బయటికి నటించినట్టు చేసి ఢిల్లీలో ఇక్కడ గల్లీలో మాత్రం ఏదైతే దోస్తీ చేస్తున్నారో ఇది అందరూ కూడా చూస్తూ ఉన్నారు.